హలో గైస్, నాకు తెలిసి నెల లేదా 2 నెలలు అవుతుందనుకుంటా. మ్యూస్ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుంచి ఫస్ట్ తెలుగు డబ్బింగ్లో ఒక యానిమే అయితే రిలీజ్ అయింది. అదే ఏ గ్యాదర్స్ ఆఫ్ అడ్వెంచర్ ఇన్ ఎ స్కై. ఇప్పుడైతే అదే మ్యూస్ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుంచే ఒక మాస్టర్ పీస్ యానిమే అయితే తెలుగు డబ్లో రిలీజ్ అయింది. అదేదో కాదు, అటాక్ ఆన్ టైటన్. ఇదివరకే యానిమే టైమ్స్లో అటాక్ ఆన్ టైటన్ అన్ని సీజన్లు కూడా తెలుగు డబ్లో రిలీజ్ అయిపోయాయి. వాళ్ళు కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఓ 2-3 రోజులు టెలికాస్ట్ కూడా చేశారు. కానీ ఆ డబ్బింగ్ చాలామందికి నచ్చలేదు. కానీ ఇప్పుడు మ్యూస్ ఇండియా వాళ్ళు న్యూ తెలుగు డబ్బింగ్తో అయితే అటాక్ ఆన్ టైటన్ని మన ముందుకు తీసుకొచ్చారు. మరి మ్యూస్ ఇండియా వాళ్ళు చేసిన ఈ తెలుగు డబ్బింగ్ ఎలాగుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మ్యూస్ ఇండియా వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అటాక్ ఆన్ టైటన్ని మార్చ్ 15 నుంచి టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. డైలీ నైట్ 8:30కి ఒక న్యూ ఎపిసోడ్ అన్నది తెలుగు డబ్లో రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు డబ్బింగ్ ఎలా ఉందనే విషయానికి వస్తే డబ్బింగ్ అయితే చాలా బాగుంది. యానిమే టైమ్స్ వాళ్ళు చేసిన తెలుగు డబ్బింగ్తో కంపేర్ చేస్తే ఈ డబ్బింగ్ అనేది చాలా బాగుంది. యూట్యూబ్లో ఫ్రీగా టెలికాస్ట్ చేస్తూ ఇంత మంచి అవుట్పుట్ని ఇవ్వడం అంటే మాటలు కాదు, చాలా గ్రేట్ అనే చెప్పాలి. యానిమే టైమ్స్ కూడా అప్పుడు అది ఫస్ట్ డబ్బింగ్ కాబట్టి అలా చెప్పించారు. అది కాకుండా వెంటనే అన్ని సీజన్లు కూడా రిలీజ్ చేసేసారు. సో మంచి అవుట్పుట్ని అయితే వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఇప్పుడైతే గాన అది కూడా మంచిగానే ఉండేది. సో నేనైతే ఇప్పుడు 2 ఎపిసోడ్లు అయితే యూట్యూబ్లో చూశాను. 2 ఎపిసోడ్లు కూడా చాలా బాగున్నాయి. అందరికీ డబ్బింగ్ అయితే బాగా చెప్పారు. ముఖ్యంగా తెలుగులో డైలాగ్స్ని అయితే ఈసారి బాగా రాసుకున్నారు. యానిమే టైమ్స్లో డబ్బింగ్ బాగలేదు, డైలాగ్ రైటింగ్ కూడా అంతంత మాత్రమే ఉంది. ఇప్పుడు మాత్రం డైలాగ్స్ బాగా రాసుకున్నారు. ఏదో 1-2 పొరపాట్లే తప్పితే మిగతా ఏమి లేవు. మైనర్గా ఉన్నాయి కానీ మేజర్గా ఏం చెప్పడానికి లేదు. సో డబ్బింగ్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. మీలో చాలామంది అప్పుడు అటాక్ ఆన్ టైటన్ని యానిమే టైమ్స్లో ఎలా చూడాలో తెలియక, దానికి సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలో తెలియక చాలామంది అయితే తెలుగులో చూడలేకపోయారు. సో ఆ పాత డబ్బింగ్ని వదిలేసి ఇప్పుడు న్యూ డబ్బింగ్ని అయితే ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా ఇది ఫ్రీనే కాబట్టి చాలామంది చూస్తారని నేను ఆశిస్తున్నాను. సో వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. సో మీలో ఎవరైనా ఇంతవరకు చూడనట్లయితే తప్పకుండా వెళ్ళి మ్యూస్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో తెలుగు డబ్లో అటాక్ ఆన్ టైటన్ అయితే చూసేయండి. ఇప్పటికైతే వాళ్ళు సీజన్ 1ని మాత్రమే తెలుగులో అనౌన్స్ చేశారు. మిగతా కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారు. సో ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తప్పకుండా చూడండి. ఇక కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి, వాటిని ఏంటో చూసేద్దాం. ఫస్ట్ది వన్ పీస్ సీజన్ 2 లైవ్ యాక్షన్ అయితే మొత్తానికి నెట్ఫ్లిక్స్లో మార్చ్ 10th అయితే రిలీజ్ అయిపోయింది. సీజన్ 1 కంటే కూడా సీజన్ 2నే చాలా బాగుంది, చాలామందికి నచ్చింది కూడా. మంచి రేటింగ్స్తో అయితే దూసుకెళ్ళిపోతుంది. ఒక యానిమేని లైవ్ యాక్షన్లో తీయడం అంటే అది మాటలు కాదు. ఒకవేళ తీసిన అవుట్పుట్ అన్నది చాలా చెత్తగా వస్తుంది. యానిమే ఫ్యాన్స్కి అది అస్సలు నచ్చదు. సో ఇప్పటివరకు తీసిన యానిమే లైవ్ యాక్షన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా తక్కువ అయితే సక్సెస్ అయ్యాయి. వాటిల్లో వన్ పీస్ కూడా ఒకటనే చెప్పాలి. ఈ వన్ పీస్ లైవ్ యాక్షన్ అనేది చాలా బాగుంది. యానిమే ఫ్యాన్స్కి కూడా చాలా బాగా నచ్చకపోయినా కూడా ఒక మాదిరిగా పర్లేదు, బాగానే ఉంది అనే ఆలోచన అయితే క్రియేట్ చేసింది. సో టూ గుడ్ అనమాట. సో తప్పకుండా వెళ్ళి ఈ లైవ్ యాక్షన్ అయితే చూసి ఎంజాయ్ చేసేయండి. మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారని అనుకుంటున్నా. చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈరోజు మై హీరో అకాడమియా సీజన్ 8 అయితే ఫైనల్గా జియో హాట్‌స్టార్లో తెలుగు డబ్లో అయితే రిలీజ్ అయిపోయింది. దీనికోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా వెయిట్ చేస్తున్నాను. దీన్ని తెలుగులో చూసేశాక దీని రివ్యూను కూడా రేపైతే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో డోంట్ మిస్ ఇట్. అలాగే చాలా రోజుల ముందే బిగ్ 3 యానిమీస్లో ఒకటైన బ్లీచ్ యానిమీ తెలుగు డబ్లో వస్తున్నట్టు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు. సో ఇంతవరకు అఫీషియల్ డేట్ అయితే రాలేదు. రాగానే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇలాంటి యానిమే అప్డేట్స్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ లేటర్.